Yeah, oh, yeah, yeah. The Om Shanti. I, the soul, always try to maintain my own soul conscious stage, a stage of spirituality. I experience utmost connection with the Supreme Father in this stage of spirituality. I right now try to listen to this Murli by maintaining a soul conscious stage, which gives me utmost peace and happiness. Om Shanti. Om Shanti. मुरली डेट 19/8/2026। आज का हेडिंग मीठे बच्चे, तुम्हें अभी रूहानी कारोबार करनी है। रूह समझकर हर कर्म करने से ఆత్మ నిర్వికారి बनती जाती है। సో ఈ రోజు ఈ స్పిరిచువాలిటీలో ఉన్న ఫస్ట్ పాఠం ఏంటి? ఫస్ట్ టీచింగ్ ఏంటి? సోల్ కాన్షియస్నెస్. హూ యామ్ ఐ? సో అదే మనకి గుర్తు చేయిస్తున్నారు. మధురమైన పిల్లలు, ఏ పనన్నా చేసుకోండి, పని చేసేటప్పుడు ఐఎమ్ అ సోల్, నేనొక ఆత్మ అని భావించి పని చేసినట్టయితే ఆ పనిలో ఎంతగానో మీరు ఒక డివినిటీ అనేది ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో నిర్వికారిగా పాజిటివ్ యాక్టివిటీసే మీరు చేయగలరు. నేను ఆత్మ కాకుండా క్వైట్ ఆపోజిట్ బాడీ కాన్షియస్ లో ఉండి నేను అది నేను ఇది అని చేసినట్టయితే ఆటోమేటిక్గా బాడీ కాన్షియస్నెస్ దగ్గర పాజిటివిటీ అయితే ఎలాగో రాదు. వికారీ థాట్స్, వికారీ యాక్టివిటీస్, వికారీ ఆలోచనలే ఉంటాయి. సో చెక్ చేసుకుందాం. రోజంతా స్పిరిచువాలిటీని గుర్తుపెట్టుకుని సోల్ కాన్షియస్ లో నా యాక్టివిటీస్ చేస్తున్నానా, లేక క్వైట్ ఆపోజిట్ బాడీ కాన్షియస్ లోనా? प्रश्न, स्वर्ग का वर्षा लेने और स्वर्ग में ऊंच पर पाने का आधार क्या है? ब्रह्म कुमार कुमारी बने तो स्वर्ग का वर्षा मिल जाएगा, परंतु ऊंच पद का आधार है पढ़ाई। अगर बाबा का बनकर अच्छी रीति पढ़ाई पढ़ते रहो, पूरा पवित्र बने तो राजाई पद मिलता है। कोई पूरा पढ़ते नहीं, कर्म बंधन है, पूरा पवित्र नहीं बने और शरीर छूट गया तो प्रजा में साधारण पद पा जाएगा। సో ఇక్కడ ఒక సీక్రెట్ చెప్తున్నారు. ఒకటి మనం రియలైజ్ చేయాలి, ఇప్పుడు కళ్ళ ముందు టైం ఎలా నడుస్తుందో అలా ఎప్పటికీ ఉండదు. టైం హ్యాస్ టు మూవ్ ఆన్. సాటర్డే నుంచి సండే రావాలి, మళ్ళీ సాటర్డే అనేది వస్తుంది, సాటర్డేతో ఆగిపోదు. మరి ప్రపంచం కూడా ఇంతే. ఈ రోజు కళ్ళ ముందు అంత హ్యాపీగా ఉండొచ్చు, తర్వాత ఒక న్యూ వరల్డ్ అనేది మనం చూస్తాం. మరి ఒక న్యూ వరల్డ్, ఒక రాజ్యం కావాలంటే దేవి దేవతలు, డివైన్ సోల్స్ ఉంటారు. ఒక రాజు, రాణి, ప్రజలు, సాధారణ ప్రజలు, నౌకర్ చాకర్, కంప్లీట్ సెట్ ఆఫ్ పీపుల్ ఉంటేనే అదొక రాజ్యము అని అంటారు. అది మనకు క్లారిటీ ఉంది. మరి భగవంతుని గుర్తించారా? సోల్ కాన్షియస్నెస్ లో ఉన్నారా? ఆటోమేటిక్ గా స్వర్గం అనగా కొత్త రాజ్యం, గోల్డెన్ ఏజ్ కైతే వెళ్ళగలరు. కానీ ఆ గోల్డెన్ ఏజ్ లో ఒక హయ్యెస్ట్ స్టేజ్ పొందాలి అంటే ఆధారం ఏంటి? చదువు, మురళి. చదువు, మురళిని బాగా చదవాలి, చదివించాలి. అలా కాకుండా సరిగ్గా చదవట్లేదు, ఆత్మని ప్యూర్గా పవిత్రంగా చేసుకోవట్లేదు,
అదే హౌస్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీస్లో ఇమిడిపోయి మన స్పిరిచువల్ పాత్ని మనం పట్టించుకోవట్లేదు అంటే, ఏదైనా మిస్టేక్ చేసామా అంటే అక్కడ మిస్టేక్ ఏం కనపడట్లేదు. కానీ మన లాస్ట్ మినిట్ ఎప్పుడో మనకి తెలియదు. నేను చాలా యంగ్ అయి ఉండొచ్చు, లేకపోతే నేను చాలా ఓల్డ్ అయి ఉండొచ్చు. కానీ నా సోల్ ఎప్పుడు ఈ బాడీని వదులుతుందో ఎవ్వరికీ తెలియదు. సో ఏ మినిట్ ఏదన్నా జరగచ్చు. మరి నేను స్పిరిచువల్ పాత్లో ఉండను, పుణ్య పనులు చేయను, డివైన్ రోల్లో ఉండను, ఇవన్నీ చేయను. కానీ శరీరం వదిలేశానంటే మళ్ళీ ఈ సోలు ఇంకొక బాడీ దొరకాలి. సో ఆటోమేటిక్గా సోల్ తనతో సంస్కారాలు తీసుకెళ్తుంది. అది వేరే సంస్కారాలు తీసుకెళ్ళాలి, పవర్ఫుల్ సంస్కారాలు కాకపోతే ఆన్ ద బేస్ ఆఫ్ దోస్ సంస్కారాస్ ఇట్ విల్ టేక్ అ వెరీ ఆర్డినరీ బాడీ. సోల్ అయితే బాడీలోకి ఎంటర్ అవ్వాల్సింది. సో నా ఫ్యూచర్, నా బర్త్ ఎలా ఉంటుంది అనేది నా చేతిలో ఉంది. సో మనకి ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఎప్పుడో ఫ్యూచర్లో ఏదో జరుగుతుంది, ఇప్పటి నుంచి ఎందుకు ఆలోచించడము అని అనొచ్చు. కానీ ఆ టైం వచ్చినప్పుడు రియలైజ్ అవ్వడం తప్ప ఇంకా ఏ ఆపర్చునిటీ మనకి స్కోప్ లేదు. కానీ అట్లీస్ట్ ఈ రోజు నాకు స్పిరిచువల్ పాత్లో నడవడానికి ఛాన్స్ అయితే ఉంది కదా. వై షుడ్ ఐ లూజ్ దిస్ వాల్యుబుల్ టైమ్? వి నీడ్ టు క్వశ్చన్ आवरसेल्फ. रूहानी बच्चों की रूहानी बाप समझा रहे, या रूहानी कारोबार है, बाकी सारी दुनिया की जिस्मानी कारोबार है. మరి ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకి అర్థం చేయిస్తున్నారు. ఇవన్నీ ఆత్మికత, స్పిరిచువాలిటీ యొక్క పనులు, స్పిరిచువాలిటీ యొక్క యాక్టివిటీస్. ప్రపంచంలో అందరూ చెప్పేదేంటి? ఆ సోల్ కాన్షియస్నెస్ గురించి ప్రపంచంలో ఎవరికీ తెలియదు. బికాస్ వాళ్ళంతా బాడీ కాన్షియస్ లో ఉంటారు. आत्मा इस शरीर द्वारा पढ़ाती चलती विकर्म करती, इसलिए पतितात्मा पापात्मा पुण्यात्मा कहा जाता. సో ఇక్కడ ఒక సీక్రెట్, ఆత్మని ఈ శరీరంలోంటి యాక్టివిటీ చేస్తుంది. మంచి పని చేయొచ్చు, చెడు పని చేయొచ్చు, మహాన్ పని చేయొచ్చు, పాప పని చేయొచ్చు. ఈ శరీరంలోండి ఏ యాక్టివిటీ చేసినా ఒక పేరైతే పెడతారు. పతితాత్మ, పుణ్యాత్మ, పాపాత్మ, చెడు ఆత్మ, మహానాత్మ, దేవాత్మ అని ఫైనల్లీ ఆత్మతోనే ఎండ్ చేస్తారు. ఎందుకు? బికాస్ సబ్ ఆత్మ హీ కర్తీ హే. మంచి కానీ చెడు కానీ చేసేదైతే ఆత్మ. इस समय सब मनुष्य देह अभिमान में है. मैं आत्मा हूं समझने के बदले समझते मैं फलाना हूं. సో ఈ రోజులు అందరూ ఎంత బాడీ కాన్షియస్ లో ఉన్నారంటే యాక్చువల్లీ ఐఎమ్ అ సోల్ అనే విషయం మర్చిపోయి ఐఎమ్ సో అండ్ సో అనే దాంట్లోకి వెళ్ళిపోయారు. వ్యాపారాలు చేస్తారు, అయినా కూడా వారిలో వికారాలైతే అలాగే ఉంటాయి. శరీరానికి పేరు ఉంటుంది, మరి ఆత్మకైతే పేరు ఉండదు కదా. యద్దేహ అభిమాని దునియా హే, ఉతతి కళాకి దునియా హే. ఇదున్నదే దేహ అభిమానం. ప్రతి ఒక్కరిలో బాడీ కాన్షియస్నెస్ ఉంది. ప్రపంచమే ఆ విధంగా తయారైపోయింది. అందరూ దిగజారిపోయే కళల్లోకి వెళ్ళిపోతున్నారు. కానీ ఇప్పుడు మనం మాత్రం దేహి అభిమానిగా, సోల్ కాన్షియస్ గా తయారవ్వాలి. దానికి మనం చేయాల్సింది స్వయాన్ని ఆత్మ అని భావించాలి. నేను ఆత్మ ఈ శరీరంలో ఒక రోల్ అనేది ప్లే చేస్తున్నాను, ఒక బ్యూటిఫుల్ రోల్ ప్లే చేస్తున్నాను. ఈ రోల్ని నేను చాలా కాషియస్ గా స్పిరిచువాలిటీతో చేయాలి అనే రెస్పాన్సిబిలిటీ నాలో ఉంది. वह एक्टर्स भिन्न भिन्न कपड़ा बदली कर पाठ बजाते बाहर. बाप कहते तुम आत्माएं पहले शांति धाम में थे, तुम्हारा घर है शांति धाम. जैसे हद का नाटक होता फिर बेहद का नाटक है. బయట ఒక మూవీకి ప్లే చేసే వాళ్ళు కానీ ఏం చేస్తారు? కాసేపు షూటింగ్ చేస్తారు, మళ్ళీ వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతారు. అలాగే నేను కూడా ఆత్మ ఎక్కడి నుంచి వచ్చాను? పరంధామం, నా ఇల్లు శాంతిధామం నుంచి వచ్చాను. ఒక బ్యూటిఫుల్ రోల్ ఇక్కడ నేను ప్లే చేస్తున్నాను, ఎంతో కాషియస్ గా చేస్తాను. మళ్ళీ మళ్ళీ నా రిటర్న్ జర్నీ అనేది అవుతుంది. సో బయట హద్దు యొక్క నాటకం మహా అంటే 3 hours ఉంటుంది, 1 hour ఉంటుంది, హాఫ్ అన్ అవర్ ఉంటుంది. కానీ ఇదొక అనంతమైన నాటకం.
सिर्फ ड्रेस बदली कर आकर पाठ बजाते तो बाप बेट समझाते तुम ఆత్మయే హో. అక్కడ కేవలం డ్రెస్ ని మార్చుకొని తన పాత్ర చేస్తారు, మరి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతారు. సో ఇక్కడ కూడా ఆత్మ ఈ శరీరం అనే డ్రెస్ వేసుకుంటుంది, ఈ రోల్ ప్లే చేస్తుంది. ఈ రోల్ అయిపోయాక ఈ శరీరం అనే డ్రెస్ వెళ్ళిపోయి మళ్ళీ ఇంకొక రోల్ చేస్తుంది. ఆ రోల్ అయిపోతే పరంధామం ఇంటికి వెళ్ళిపోతుంది. सो बाप समझाते आत्मा को जो पाठ मिला है वह कभी गिसता नहीं, चलता ही रहता है. మరి ఆత్మకి ఏదైతే రోల్ నడుస్తుందో అది ఎప్పుడు ఆగదు, అది అలా ముందుకి నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు మనం మళ్ళీ మనుషుల నుంచి దేవి దేవత అంత ఉన్నతంగా అవ్వటానికి పురుషార్థం ఎఫర్ట్ అనేది చేస్తున్నాం. మరి కంప్లీట్ 84 బర్త్స్ అనేది తీసుకున్నాం. अब भारत में श्री कृष्ण जयंती मनाते, श्री कृष्ण की लीला भजन आदि करते. बाप कहते हैं वास्तव में श्री कृष्ण लीला कुछ भी नहीं. భారతదేశంలో శ్రీకృష్ణాష్టమి జయంతి, శ్రీకృష్ణుడు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఎందుకంటే హీస్ అ డివైన్ సోల్ అని. యాక్చువల్లీ శ్రీకృష్ణుడు అంటే ఎవరో కాదు, హీ ఒక మనిషి ఆత్మ, కాకపోతే అతనిలో డివినిటీ అనేది ఉంది. అంతేకాని శ్రీకృష్ణుడు నిజంగా దేవి దేవత అయితే తను ఉన్న ప్రపంచంలో అలాంటి అసురి యాక్టివిటీస్ ఉండవే ఉండవు. అసురులు రాక్షసులు అనే వాళ్ళు ఉండనే ఉండరు కదా. कहते हैं कंसपुरी में जन्म लिया. अब कंस तो डेविल कहा जाता है ना. శ్రీకృష్ణుడు కంసపురిలో జన్మ తీసుకున్నారు అని అంటారు. కంసుడు అంటే డెవిల్, డెవిల్ అంటే అసురి. దేవి దేవత ఒక డివైన్ సోల్ ఉన్నప్పుడు అసురి సోల్ ఎలా ఉంటుంది? కృష్ణపురి కంసపురి అని ఈ విధంగా రాశారు. అంటే మనసుల మైండ్ సెట్స్ ఎలా ఉంటే వారు ఆ విధంగా రాస్తూ వెళ్ళిపోయారు. अब बाप कहते हैं बाबा हम तो जानते हैं श्री कृष्ण सत्युग का पहला प्रिंस था. సో ఇప్పుడు బాబా అర్థం చేయిస్తున్నారు, క్లారిటీ అయితే వచ్చింది. శ్రీకృష్ణుడు సత్యుగానికి మొట్టమొదటి రాకుమారుడు. వారు ఏదో అంత పురుషార్థం చేశారు కాబట్టి అంత డివైన్ గా అయ్యారు కదా. కానీ అలాంటి కృష్ణుడి పైన ఏం రాసేశారు? గోపికలని వారి వెనకాల వెళ్ళడం, ఈ విధంగా రాసేశారు. నిజంగా శ్రీకృష్ణుడు లాంటి డివైన్ సోల్ గోపికల వెనకాల వెళ్తారా? వాళ్ళ బట్టలు తీసేయడం, వెన్న దొంగలించడం, ఇవన్నీ అతనికి చేయాల్సిన అవసరం లేదు. సో सोने की मुरली बजाते सब खेल पाल तुम पिछाड़ी में देखेगा. तो यह सब पाठ चलेगा, शुरू में दिखाया करा, फिर पुरुषार्थ में लग गया है, और फिर पिछाड़ी में साक्षात्कार होना शुरू हो जाएगा. సో శ్రీకృష్ణుడు ఆ మురళి అయితే మోగిస్తారు, అదొక బంగారు మురళి అన్న అవ్వచ్చు. కాకపోతే ఇవన్నీ సాక్షాత్కారాలు మీరు అంతిమంలో చేసుకుంటారు. ఇదే బాబా క్లియర్ గా చెప్పారు. ధారణలు ఏమన్నారు? योग द्वारा कर्म बंधन का हिसाब किताब चुकतू कर पावन बनना है, ज्ञान चिता पर बैठना है, पूरा पूरा वैष्णव अर्थात पवित्र बनना है, अपना शांत स्वधर्म में स्थित होना है, सबको शांति दान की याद दिलाना है, कभी भी अशांति नहीं होना है. యోగం మెడిటేషన్ యొక్క కనెక్షన్ ద్వారా మన రెస్పాన్సిబిలిటీస్, కర్మ బంధనాలు ఏవైతే ఉన్నాయో ఆ లెక్కాచారాలను సమాప్తం చేసుకోవాలి, పావనంగా అవ్వాలి. జ్ఞానం అనే దాని మీదే ఎప్పుడు ఫోకస్ ఉండాలి. అదే మన సోల్ని ప్యూర్గా చేస్తుంది. నేను ఆత్మ, నా స్వధర్మం శాంతి. సదా శాంతి అనే స్వధర్మంలో స్థితులు అవ్వాలి. అంతేకాని అశాంతి అవ్వకూడదు, ఎవ్వరిని చేయకూడదు. वरदानम आवाज से परे की स्थिति में स्थित हो, सर्व गुणों का अनुभव करने वाले मास्टर बीज रूप भव. ఈ ప్రపంచంలో ఉంటూ కూడా ధ్వని అనే దానికి అతీతంగా ఉంటూ ప్రతి ఒక్క గుణాన్ని, సర్వ గుణాలు ఆత్మలో ఏవైతే ఉండాలో అవి అనుభవం చేసుకునేవారు మాస్టర్ బీజరూపులు. సీడ్ ఎప్పుడు ఎలా ఉంటుంది? కింద ఉంటుంది, లోతులో ఉంటుంది. సీడ్ ఇస్ ద ఎసెన్స్ ఫర్ ద ట్రీ. సో నేను ఆత్మ సదా నా ఇంట్రోవర్టెడ్ డెప్త్ స్టేజ్ లో ఉంటేనే నా చుట్టూ జరిగే వాటికి నాకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. స్లోగన్ अच्छाई धारण करो लेकिन अच्छाई में प्रभावित नहीं हो जाओ.
మంచి దాన్ని ధారణ చేయండి, కానీ మంచికి మీరు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి బెండ్ అయిపోయి వాళ్ళ ఫాలోవర్గా అవ్వకండి. వాళ్ళని మంచిగా చేసింది ఎవరు? వాళ్ళలో ఉన్న క్వాలిటీని ఫాలో అవ్వాలి, కానీ మనిషిని కాదు. సో ఈ రోజు మురళిలో మెయిన్ గా ఎసెన్స్ ఏం చెప్పారు? మనకి గుర్తు చేయించారు, సోల్ కాన్షియస్నెస్ ఈస్ ద బేస్ అనే దాని మీద మనకి గుర్తు చేయించారు. సో నేను ఆత్మ, శాంతిధామ నివాసిని, నేను ఒక బ్యూటిఫుల్ రోల్ ప్లే చేయడానికి వచ్చాను. నేనే బీజ రూప స్థితిలో ఉండి సర్వ గుణాలను ధారణ చేసే వారిని. సో సోల్, ఆత్మ, స్పిరిచువాలిటీ, సెల్ఫ్ అటెన్షన్ పైన ఎంతో ఫోకస్ అనేది ఇంపార్టెంట్. ఓకే, లెట్స్ ఎక్స్పీరియన్స్ అవర్ ఓన్ సోల్ కాన్షియస్ స్టేజ్. రిలాక్స్. ఓం శాంతి. I am a point of light in the middle of this forehead. I am the sparkling star. I am the one experiencing the utmost spirituality. For the next few seconds, I try to realize my own stage, visualize my own stage. I am the point of light. I am the highest authority. I try to experience utmost consciousness of mine, because I am a being playing a beautiful role, staying in this body. My role is so unique. My role is so special, because this is the role shown by my father. I always remember that I am showcasing my father, the supreme authority. I try to own his path and make myself divine and pure. For the next few seconds, I try to visualize my own divine stage, a stage of happiness. This is the stage of spirituality. Such a divine stage is blessed by the Supreme Father. Hey Father, thank you so much for showing me a path of divinity and a path of highest stage. I always remain in such a stage of spirituality, be in my own consciousness, and try to attain peace, happiness, and purity from my Father. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the utmost purity from the Supreme Father. I try to spread the vibrations of purity to every part of this body. With such a pure vibrations, I'm going to claim a highest inheritance from my Father. Om Shanti, Shanti, Shanti.